సాహితీ లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న ఈడీ ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో భారీ మోసానికి తెరలేపిన లక్ష్మీనారాయణ దాదాపు 3,000 కోట్ల స్కామ్ కు పాల్పడిన లక్ష్మీనారాయణ సిసిఎస్ పోలీసుల కేసు ఆధారంగా రంగంలోకి ఈడీ కూల్చివేతల విషయంలో అధికారులు అత్యుత్సాహం చూపించొద్దు సీఎం రేవంత్ హైడ్రా రింగ్ రోడ్డు దాటి రాదు అన్న జగ్గారెడ్డి సంగారెడ్డిలో కూల్చివేతలుంటే తన దృష్టికి తీసుకురావాలని కామెంట్ మూసీని పరిరక్షించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది బీఆర్ఎస్ వాళ్ళు మొసలి కన్నీరు కారుస్తున్నారన్న శ్రీధర్ బాబు పేదలను నిలబెట్టాలనేదే తమ విధానమన్న మంత్రి మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తామని వెల్లడి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమా కాంగ్రెస్ గుర్తును బుల్డోజర్గా మార్చుకోవాలన్న హరీష్ రావు మీది ఆపన్న హస్తమా లేక భస్మాసుర హస్తమా అని ఫైర్ రైతు సమస్యలపై బీజేపీ ప్రత్యక్ష ఆందోళన రేపు రుణమాఫీ రైతు భరోసాపై ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో రైతు దీక్ష జగన్ 5 ఏళ్ల పాలనలో ఆటవిక రాజ్యం నడిపారు మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్ కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ చేయలేకపోయారని ఫైర్ అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే పునర్నిర్మించలేదన్న మంత్రి దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ అమలు చేస్తాం టిట్కో ఇళ్లకు రంగులేసి జగన్ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదన్న నారాయణ గతంలో అన్నా క్యాంటీన్లను జగన్ ఎందుకు మూసేశారని ప్రశ్న రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న హామీలను అమలు చేస్తున్నామన్న మంత్రి వరద బాధితులకు ఏ ప్రభుత్వం ఇవ్వని ప్యాకేజీ ఇచ్చామన్న మంత్రి డోలా కోటి వరద సహాయం వైసీపీ ఎవరికిచ్చిందో తెలియదని విమర్శ ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లతో ముంచే ప్రయత్నం చేశారని ఫైర్ మేము నిర్మించే వాళ్ళం మీరు విధ్వంసం చేసేవాళ్ళని వ్యాఖ్య అక్టోబర్ 2న కొత్త పార్టీ పేరు ప్రకటిస్తామన్న ప్రశాంత్ కిషోర్ నాయకత్వం సహా ఇతర వివరాలు ఆ రోజే వెల్లడిస్తానన్న పీకే పార్టీ నాయకత్వం తన చేతుల్లో ఉండదని కామెంట్ బాసరలో వచ్చే నెల 3 నుంచి శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి 11 వరకు అభిషేకాలు రద్దు 9న అక్షరాభ్యాసం తప్ప మిగతా ఆర్జిత సేవలు రద్దు నార్త్ బీహార్లో పొంగి పొర్లుతున్న నదులు నేపాల్ నుంచి భారీగా నీరు విడుదలతో నదులకు వరద పోటు